ఎస్పెషల్లీ మనం ఇంట్రాడే ట్రేడ్ చేసేటప్పుడు ఒక ప్లాన్ అనేది ఉండాలి. సో మార్నింగ్ ఒక వీడియో అనేది అప్లోడ్ చేసాం, లైవ్ డెమో. ఇది వచ్చేసరికి మనం ట్రైల్ ఎలా చేయాలి అండ్ స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలని చెప్పేసి. సేమ్ ఏంటంటే ఈరోజు ఈ పాయింట్ దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను. ఇది ఇక్కడ పివోట్స్ అనేది కొద్దిగా ఆఫ్ చేస్తున్నాను. సో ఓన్లీ ప్రైస్ యాక్షన్ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీన్ని డైలీ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు నాకేమనిపించింది, ఇక్కడ స్ట్రాంగ్ వెళ్ళింది కిందకి, దాని తర్వాత కొద్దిగా పైకి రావడం జరిగింది. ఇది మొమెంటం క్యాండిల్ ఏం కాదు, బట్ ఈ రోజు అయితే గ్యాప్ అప్ అయ్యి సస్టైన్ అయింది. జనరల్గా ఏంటంటే వీక్ స్టాక్ ఇది, ఓకే. బట్ ఇంట్రాడే ఏంటంటే మనం స్మాల్ మొమెంటం కోసం అనేది బై చేసుకుంటాం కాబట్టి దట్స్ ఓకే. ఈరోజు గోద్రేజ్ ప్రాపర్టీస్ చూసాం, దాని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత ఈ పర్టికులర్ స్టాక్ ఏమైందంటే 15 minutes టైం ఫ్రేమ్లో నాకు ఒక డబుల్ బాటమ్ అనేది క్రియేట్ అయింది, ఓకే. స్ట్రాంగ్గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఇది గ్యాప్. దాని తర్వాత స్టాక్ పైకి వచ్చిన తర్వాత ఈ పాయింట్ దగ్గర బయింగ్ యాక్టివిటీ, ఈ పాయింట్ దగ్గర బయింగ్ యాక్టివిటీ, దాని తర్వాత ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ అండ్ 15 minutes టైం. నేనేం చేశానంటే ఎప్పుడైతే ఈ క్యాండిల్ అనేది క్లోజ్ అయిందో ఇక్కడ లాంగ్ ఎంట్రీ అనేది తీసుకున్నా. సో లెట్ మీ మార్క్ దట్ ఈ యొక్క హై దగ్గర, అండ్ ఈ క్యాండిల్లోనే స్టాప్ లాస్ ఇంకా, ఓకే. ఒకవేళ మనం రాంగ్ అయ్యామనుకోండి 5 to 6 రూపీస్ అనేది రిస్క్ ఉంది ఇక్కడ. ఈ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ ఏమైందంటే చూడండి, ఇంట్రాడేలో మనం దీన్ని ట్రైలింగ్ అనేది మెథడ్ యూజ్ చేసుకోకపోయినా, లేకపోతే స్టాప్ లాస్ అనేది లేకపోయినా రిస్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి కూడా మార్కెట్ ఏమైందంటే ర్యాలీ అయింది. కొద్దిసేపు ఇక్కడ కొద్దిగా మైనర్ లాస్ వచ్చింది ఈ క్యాండిల్లో 12:15 and 12:13, 15 minutes క్యాండిల్ కదా. లాస్ట్ ఎంట్రీ తీసుకున్న దగ్గర 30 minutes మన స్టాప్ లాస్ అనేది తీసుకోకుండా ఇక్కడిక్కడే కన్సోలిడేషన్ తీసుకుంది. సో దాని దగ్గర నుంచి కూడా దగ్గర 15 points వెళ్ళింది. నేనేంటంటే ఓన్లీ 10.5 రూపీస్ సంథింగ్, రౌండ్గా ఏంటంటే 10 రూపీస్ అనేది క్యాప్చర్ చేశాను. సో దట్స్ ఓకే, ఎందుకంటే మనం తీసుకున్న రిస్క్ ఏంటంటే 5 to 6 రూపీస్ ఉంది. ఈ కేసులో 6.5 ఉంది. సో అట్లీస్ట్ 1:1.8 అలా తీసుకున్నాను. బట్ ఏంటంటే నేను ఎగ్జిట్ అయినప్పుడు ఏంటంటే ఈ క్యాండిల్లోనే ఎగ్జిట్ అయిపోయా మొత్తం, ఓకే. ఎందుకంటే దాన్ని 3 పోర్షన్స్గా డివైడ్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడం అనేది జరిగింది. బట్ ఇది సక్సెస్ఫుల్. బట్ ఎండ్ ఆఫ్ ద డే చూస్తే అరే మనం ఎంట్రీ తీసుకున్న పాయింట్ ఇది, ఓకే, అది ఆల్మోస్ట్ వచ్చి స్టాప్ లాస్ హిట్ అయింది ఈ కేసులో అనుకుంటా. బట్ ప్రాఫిటబుల్ ట్రేడ్. ఎప్పుడైనా ఇంట్రాడేలో ఏంటంటే మనం ట్రైల్ చేసుకోవాలి, లేదంటే టైట్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. సో ఆప్షన్స్ బయింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనకి ఒక ప్రాపర్ సెటప్ అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పివోట్స్ అనేది ఎనేబుల్ చేసుకున్నాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓవరాల్గా జనరల్గా మార్కెట్ అనేది ట్రెండింగ్ డౌన్ అనమాట, అంటే లోవర్లో క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. బట్ ఈ పివోట్స్ కొద్దిగా ఆఫ్ చేస్తున్నాను. ఈ పాయింట్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ జనరల్గా మార్కెట్ ఏం జరిగిందంటే ఈ పాయింట్ దగ్గర కన్సోలిడేషన్ తీసుకుంది. ఇది కన్సోలిడేషన్ అనమాట ఇదంతా కూడా. సో జనరల్గా మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడైనా కిందకు వచ్చేటప్పుడైనా కన్సోలిడేషన్ తీసుకొని కిందకు వచ్చింది అనుకోండి, ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అవుతుందంటే ఇక్కడ మొమెంటం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. నిన్న కూడా 1 minute టైం ఫ్రేమ్లో టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. 1 minute టైం ఫ్రేమ్లో మనకి ఏంటంటే కన్సోలిడేషన్ తీసుకుంది, ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది, కొద్దిగా ప్రాఫిట్ వచ్చింది, వెంటనే రివర్స్ అయింది. ఈ యొక్క స్వింగ్లో అనేది మన స్టాప్ లాస్ అనమాట. జనరల్గా ఏంటంటే ఇది స్వింగ్లో, ఓకే. బట్ ఏంటంటే ఈరోజు గ్యాప్ అప్ అయిపోయింది. ప్రీ మార్కెట్లో కూడా మనం చూస్తే గ్లోబల్ క్యూస్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి. మనకి ఇన్ఫ్లేషన్ డేటా, సిపిఐ డేటా అనేది పాజిటివ్గా వచ్చింది, ఓకే. ఇక్కడ గ్యాప్ అప్ అయింది. దాని తర్వాత మార్కెట్ అనేది స్టేబుల్ అయింది. చూడండి ఇక్కడ మన ఫస్ట్ 15 minutes చూసుకుంటే ఇంట్రాడేలో ఏంటంటే మనం మొమెంటం అనేది క్యాప్చర్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జనరల్గా వీక్ మార్కెట్ ఇదిగో ఇలా కిందకి వెళ్తుంది. సడన్గా గ్యాప్ అప్ అయింది అనుకోండి, ఏం జరిగిద్ది అంటే సెల్ చేస్తారు. సెల్ ఆన్ రైజ్ ఇది నడుస్తుంది అనమాట. ఎలా తెలుస్తుంది మనకి ఇక్కడ సెల్ చేశారని? ఈ క్యాండిల్ ఏంటంటే మనకి షూటింగ్ స్టార్ క్యాండిల్, లేకపోతే స్ట్రాంగ్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, లేకపోతే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై క్యాండిల్, అంటే రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది ఇక్కడ. బట్ ఈ కేసులో మనకి ఏం జరిగిందంటే యాక్సెప్ట్ చేశారు. ఏదైతే గ్యాప్ జరిగిందో అది యాక్సెప్ట్ చేశారు. అంటే అందరూ కూడా ఇక్కడ ఎవరైనా మేబీ కొద్దిగా షార్ట్ పొజిషన్స్ తీసుకుని ఉన్నోళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా ముందు రికవర్ చేసేసారు. ఇక్కడ క్లారిటీ వచ్చింది. సో ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే ఈ యొక్క దాంట్లోనే ఎంట్రీ అనేది తీసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. మొమెంటంలోనే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఆప్షన్స్ బయింగ్ అప్పుడు వెంటనే మనం లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ యొక్క క్యాండిల్ గ్రీన్లో ఉంది అంటే యాక్సెప్ట్ చేశారని చెప్పేసి ఈ యొక్క క్యాండిల్ హై, లేదంటే ఇక్కడ ఎప్పుడైతే ఎంట్రీ తీసుకొని కొద్దిగా డిప్లో అంటే పుల్ బ్యాక్లో మళ్ళీ యాడ్ చేసుకొని ఇది స్టాప్ లాస్ అనేది ఇనిషియల్గా మెయింటైన్ చేసుకోవాలి. వన్స్ ప్రాఫిట్స్ పెరుగుతున్నప్పుడు అంటే మనం ట్రై చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట, ఓకే, ఫైన్. సో దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనకి టెక్నికల్గా కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయింది ఈ పాయింట్లో. ఇదంతా కూడా కన్సోలిడేషన్ అని ఎందుకు అంటున్నానంటే ఇది హై క్రియేట్ అయింది,
1 సెకండ్. ఈ యొక్క హై అనేది పాయింట్ మార్క్ చేస్తున్నాను. ఈ హై దగ్గర ఏంటంటే మనకి మార్కెట్ అనేది హై క్రియేట్ అయ్యి కన్సోలిడేషన్ తీసుకుంది. సో జనరల్గా ఏంటంటే మనకి మొమెంటంలో ఇది మొమెంటం ఉంది, అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఎనీహౌ మనం స్కాల్పింగ్ కాబట్టి చేసేది ఈ పాయింట్ లో అనేది మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అనేది జరిగే అవకాశం ఉంది. సో మనం మేబీ 1 మినిట్ ఆర్ 2 మినిట్ ఈవెన్ 5 మినిట్స్ అయినా సరే ఫస్ట్ ఏంటంటే ఎక్స్పైరీ రోజు ఆపోజిట్ ప్లేయర్ అనేవాళ్ళు విన్ అవుతారు. ఇది ట్రూత్ అనమాట. సరే, నేను అబ్జర్వ్ చేశాను 70-80% టైము ఎట్లా అంటే మార్కెట్ మూవ్ వచ్చింది అనుకోండి పైకి అప్ సైడ్, ఎవరైతే కాల్ బై చేస్తారో వాళ్ళు ట్రాప్ అయిపోతారు. ఎస్పెషల్లీ ఎక్స్పైరీ ఉన్నప్పుడు అనమాట. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, సో కాల్ బై చేసే వాళ్ళు ట్రాప్ అవుతారు. అదే స్ట్రాంగ్గా మూవ్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఎవరైతే పుట్ బై చేస్తారో ఏదో మూవ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే బయ్యర్స్ ట్రాప్ అయిపోతారు. నేను అబ్జర్వ్ చేశాను, 70-80% టైం అనేది జరుగుతుంది. సో ఈ కేసులో కూడా ఏంటంటే మనం కన్ఫర్మేషన్ ఇచ్చిన క్యాండిల్ దాకా వెయిట్ చేస్తే అక్కడ తీసుకుంటే లాస్ అనమాట. సో ఒకవేళ మనం పుట్ ఆప్షన్ తీసుకోవాలి అనుకుంటే ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు ఏంటంటే వెంటనే రిస్క్ చేసేయాలి. ఈ క్యాండిల్లో మనకి కన్ఫర్మేషన్ లేకుండానే చేయాల్సి వస్తుంది. కొద్దిగా ప్రాఫిట్ ఎప్పుడైతే పెరుగుతుందో వెంటనే మనం పార్షియల్ బుకింగ్, సపోజ్ 5 లాట్స్తో మనం పుట్ ఆప్షన్ అనేది బై చేసుకున్నాం. ఓకే, 100 రూపీస్ దగ్గర అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అది 110కి వెళ్ళింది. దీంట్లో ఏంటంటే 2 లాట్లు ఎగ్జిట్ అయిపోవాలి. ఈరోజు మనం ఎగ్జిట్ అయిపోయాం కదా, దాంట్లో పార్షియల్ ఎగ్జిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది మన గోద్రేజ్ ప్రాపర్టీస్లో అలా అనమాట. దీంట్లో ఎగ్జిట్ అయిపోవాలి. దాని తర్వాత 120కి వెళ్ళింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ కేసులో ఇంకొక 2, ఒకటి ఏంటంటే కాస్ట్ టు కాస్ట్, లేదంటే కొద్దిగా మన యొక్క స్టాప్ లాస్ అనేది దగ్గరికి తెచ్చిపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి అంత టైం కూడా ఇవ్వదు. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇంట్రాడే మనం ఆప్షన్స్ చేసేటప్పుడు అంటే ఫాస్ట్గా ఏంటంటే పుట్టు తీసుకున్నామా, ప్రాఫిట్ వచ్చిందా, బయటకు వచ్చేసామా, అంతే, డిసిప్లిన్ అట్లా ఉండాలి. అయితే బెటర్ ట్రేడ్ సెటప్స్ ఎప్పుడు దొరుకుతాయి అంటే కన్సోలిడేషన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మనకి స్ట్రాంగ్ మూవ్ అనేది వస్తుంది. మేబీ ఇది ట్రాప్, బట్ సీరియస్గా మనం వెయిట్ చేసి ఈ పాయింట్ దగ్గరగానే దీంట్లో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినా సరే మనకి ఇది ప్రాఫిట్ అనమాట. ఈ నెక్స్ట్ క్యాండిల్లో 7 దాకా వెళ్ళిపోయింది ప్రాఫిట్ ఇది. సో దీంట్లో మనం క్యాప్చర్ అనేది చేయగలిగాం. దాని తర్వాత కన్సోలిడేషన్ నుంచి చూడండి, ఇక్కడ ఈ పాయింట్లో మళ్ళీ కన్సోలిడేషన్ తీసుకొని ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ లెవెల్ అనేది మనకు సపోర్ట్ లాగా ఉంది. ఫైనల్గా ఏంటంటే ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత బుల్స్ ట్రై చేశారు. ఈ యొక్క ట్రై చేసేటప్పుడు ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే ఈ యొక్క లో అనేది స్టాప్ లాస్ పెట్టుకోవాలి, లేదా ఫైనాన్షియల్గా ఏంటంటే ఇది ఫైనల్ స్టాప్ లాస్. ఇంకా ఎట్టి పరిస్థితులు అంటే మార్కెట్ మనం ఏంటంటే ఇంకా ఇవ్వకూడదు అనమాట, రూమ్ అనేది ఇవ్వకూడదు, ఇది ఫైనల్ స్టాప్ లాస్. సో జనరల్గా ఏంటంటే ఇది పంపు స్ట్రాటజీ. మార్కెట్ ఏం చేశారంటే పైకి వెళ్తుంటే పైనుంచి కిందకు పుష్ చేశారు. బట్ ఎనీహౌ ఈ యొక్క లెవెల్ అగైన్ బ్రేక్అవుట్ అయ్యింది, మంచి క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది. ఎనీహౌ సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఏంటంటే బేర్ అండ్ ట్రాప్ చేసేసి పైకి వెళ్ళడం అనేది జరిగింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అంటే చూడండి, ఈ యొక్క లెవెల్ అనేది ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో మనకి కాల్ సైడ్ అనేది మళ్ళీ మూమెంటం వస్తుంది. ఇక్కడ ఒక ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది, ఏది షార్ట్ చేయడానికి, అంటే పుట్టును బై చేయడానికి. అదేవిధంగా ఇక్కడ ఒక ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది కాల్ని బై చేయడానికి. బట్ ఇది కొంచెం ట్రికీ అండ్ ప్యానిక్ కూడా ఉంటుంది ఈ సిచ్యువేషన్లో. దట్ ఈస్ ద రీజన్ అంటే మనం ఎక్స్పీరియన్స్ అనేది చేయగలగాలి. అండ్ లిమిటెడ్ ప్రాఫిట్, లిమిటెడ్ రిస్క్ అనేది, ప్రాఫిట్ కాదు రిస్క్ అనేది ఏంటంటే మనం డిఫైన్ చేసుకోవాలి. ఓకే, సో ఈ కేసులో వెరీ గుడ్ మూవ్ అనమాట. ఇది మంచి క్యాండిల్. ఇక్కడ కూడా కన్సోలిడేషన్ తీసుకుంది, లాంగ్ కన్సోలిడేషన్. దాని తర్వాత బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత బ్రేక్అవుట్ కొంచెం ట్రిక్కీగా అయింది. చాలామంది ప్యానిక్ అయిపోయి షూటింగ్ స్టార్ ఫెయిల్ అయింది అనుకుంటారు, కానీ బట్ ఈ క్యాండిల్ లో అనేది మనం పెట్టుకోవాలి అంతే. స్టాప్ లాస్, ఇది స్మాల్ స్టాప్ లాస్ ఇనిషియల్గా పెట్టేసుకోవాలి. మనం వెంటనే పెట్టలేం, ఇక్కడ ఎంట్రీ తీసుకొని వెంటనే ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ అనేది పెట్టలేము అన్నమాట. ఇంతకు ముందు మనం గోద్రేజ్ ప్రాపర్టీస్లో కూడా ఇనిషియల్గా ఎక్కడ పెట్టామంటే ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకొని ఇనిషియల్ ఇది, దాని తర్వాత ప్రాఫిట్ వచ్చింది మనకి. ఇక్కడ ప్రాఫిట్ వచ్చాక ఏం చేసామంటే ట్రైల్ చేసుకున్నాం. మన స్టాప్ లాస్ ఎక్కడ ఉన్నది తెచ్చేసి ఇక్కడికి పెట్టాం, ఒకసారి ఇక్కడికి పెట్టేసుకున్నాం. అట్లాగనే ఇనిషియల్గా ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్అవుట్ అని, ఇమీడియట్గా ఎగ్జిట్ అవ్వకూడదు. ఇక్కడ చాలామంది ఏంటంటే ముందు ఒక ఇలా మార్కెట్ వెళ్ళింది, లాంగ్ తీసుకున్నారు, ఇలా స్వింగ్ అవుతుంది అంతే, ఇది కిందకి రావట్లేదు, గమనించండి. సో ఇది జస్ట్ స్వింగ్ అనమాట. స్వింగ్కు భయపడకుండా ఈ పాయింట్లో మనం ఎంట్రీ తీసుకున్నాం అంటే ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఒకవేళ మార్కెట్ కానీ ఇటు వచ్చేసిందంటే ఇది ఎగ్జిట్ పాయింట్ తీసుకోవాలి, రైట్. ఎందుకంటే ట్రిక్స్ ఉంటాయి మార్కెట్లో, ఇది ట్రిక్కీ క్యాండిల్. చాలామంది షూటింగ్ స్టార్ అని చెప్పేసి అవుతారు, బట్ ఎనీహౌ ఇక్కడ లాంగ్ కన్సోలిడేషన్. అండ్ మార్నింగ్ మనం ఈ యొక్క పర్టికులర్ పాయింట్స్లో ఏంటంటే లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే గ్యాప్ అప్ అనేది యాక్సెప్ట్ చేశారా లేదా రిజెక్ట్ చేశారా అనేది మనం అబ్జర్వ్ చేస్తే యాక్సెప్ట్ అనేది చేశారు, రిజెక్ట్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో అయితే మనకు బుల్లిష్గానే ఉంది, అది క్లియర్గా ఉంది బిగ్గర్ పిక్చర్లో. బట్ లాస్ట్ 3 డేస్ నుంచి 4 డేస్ నుంచి ఏంటంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. లాస్ట్ 2 డేస్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. ఈ రోజు ఏం చేశారంటే గ్యాప్
డ్రాప్ అయిన తర్వాత మొత్తం కూడా రికవర్ అనేది చేయడం జరిగింది. సో ఆ విధంగా ఏంటంటే మీరు ఒక్కోసారి కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసామా, ఈ క్యాండిల్ క్లోజ్ అయినాక ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టామంటే వెరీ బిగ్ స్టాప్ లాస్ అవుతుంది. ఆప్షన్ బయింగ్లో మనం అదే క్యాండిల్లో ఏంటంటే లాంగ్ తీసుకోవాలి. లాంగ్ అంటే కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ బై అని అర్థం. నేను అనేది బై చేయాలి. వెంటనే ప్రాఫిట్స్ని మనం ఏంటంటే బుకింగ్ అనేది చేసేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, లేదంటే మనకేంటంటే ఒక్కొక్కసారి రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఎనీహౌ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ టెక్నికల్ అనాలిసిస్ గురించి డీప్గా డిస్కస్ చేద్దాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.